శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 4 రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ను విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఉర్దూ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 4 రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, హిందూపురంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగడుగున నిరసన ఎదురవుతోంది. మొత్తంగా పోలీసు భద్రత మధ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. మంత్రి పర్యటన కొనసాగే ప్రాంతంలో కూడా ముందస్తుగా పోలీసులు మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరే గానీ నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా పోలీసు కనసనలోనే మంత్రి పెద్దిరెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఏదైతే విద్యార్థి సంఘాల నేతలు హిందూపురంలో ఉర్దూ కాలేజీతో పాటు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలంటూ కూడా కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. అయినప్పుడు కూడా ఎంత మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంతో ఏరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకుంటానన్న ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి కనిపించింది.